హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా కోటనందర మండలం కేవ అగ్రహారం కేవ మలవారం మధ్యలో ఉన్న బ్రిడ్జి అండి. అది చూడండి. ఆ సూటిగా ఏడు చూపించిన ఆ దిమ్మల పొడవుని కూడా ఒక కాలవాటు బ్రిడ్జి ఒకటి ఉండేదండి. ఎప్పుడంటే 1954లో ఎప్పుడో కట్టిన బ్రిడ్జి అండి ఇది. కావున ఇది దాని నుంచి తాండవాకాల నీరు ఇలా యువతలకు వచ్చి ఈ రకంగా ఇలా కావాలకి రైతులకి వెళ్ళడం జరిగిందండి. కావున ఈరోజు ఈ మధ్యకాలంలో 2004లో కూడా బ్రిడ్జి పడపడం జరిగిందండి. అప్పటికాడి నుంచి కూడా ఎవరు పట్టించుకునే దాతలు లేరండి. ఎందుకంటే చూడండి, ఆ దెమ్మల వార ద్వారాగా తమ్మిన ఒక బ్రిడ్జి ఒకటి ఉండేదండి. ఆ బ్రిడ్జి వాటర్ను ఇలా వచ్చి కొన్ని వేల ఎకరాలకి సప్లై ఇస్తుందండి. 10 గ్రామాలకి సంబంధించిన సప్లై ఇస్తుంది ఈ కాలువ. కానీ నీ పట్టించుకోపోవడం వల్ల పొలాలు వచ్చేసరికి పంటలు కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు. చూడండి, ఆ వేలు చూపించిన ఆ పొలం కూడా కాలువల వచ్చేసరికి తుని వరకు కూడా వస్తుందండి. ఆ కోటనందరం మండలం ఆ కేవమల్లవారం అగ్రహారం మధ్యలో ఉన్నది. అక్కడ నుంచి కూడా తుని వరకు వస్తుంది కాలువలాగా. అంటే 10 గ్రామాలు పొలాలు కూడా పండి దాని మీద ఆధారపడి ఉంటాయండి. కావున దీన్ని అధికారులు స్పందించి ఈ కాలువని రంగా ఈ బ్రిడ్జి కూడా పూర్తి చేసి ఈ రైతులకి సహకరిస్తే చాలా ఆనందపడతారని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇలా వదిలేయడం కరెక్ట్ కదండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బట్టి కూడా ఈ పొలాలు పంటల పండగ రంగం ఉన్నాయండి. పెద్ద లోతుగా ఉంటుందండి. అదే లోతు ఆ బ్రిడ్జి కట్టడం చాలా సంతోషకరం అండి. ఇది అలా ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చేసరికి కానీ ఇలా వదిలేయడం జరుగుతుంది తప్ప కానీ కనీసం దీన్ని పట్టించుకునే దాతలు లేరండి. ఎందుకంటే ఇన్ని ఆహారాలు చేస్తున్నారు. ఎన్నెన్నో గవర్నమెంట్లు రంగా జనాలకి